హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు బ్లాగ్స్ అట్ హోమ్. ఈరోజు మీ ముందుకు వచ్చాను బీన్స్ ఫ్రైతో అండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సాంబార్ కానీ పప్పు కానీ అలాంటి వాటితో కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 1/2 kg వరకు బీన్స్ని అయితే తీసుకున్నానండి. వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే వాటిని ప్రెషర్ కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిలోకి మనమైతే వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఆ బీన్స్ మునిగే వరకు అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేశానండి. అవి ఒక 2-3 విజిల్స్ అయితే రావాలి. ఈ లోపు అయితే నేను ఒక పౌడర్ని అయితే రెడీ చేస్తున్నాను. ఈ పౌడర్లోకి వచ్చేసి మనకి పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయ, అలానే ఎండు కొబ్బరి, ఎండుమిర్చి అయితే అవసరం అవుతాయండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి నేనైతే మిక్సీ పట్టేశాను. చూశారు కదండి, దీనివల్లే మనకి ఫ్రైకి టేస్ట్ అనేది అయితే వస్తుంది. బీన్స్ కూడా మనకి మంచిగా కుక్ అయిపోయాయండి. చూశారు కదా, ఈ విధంగా అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే నేను వాటర్ అనేది అయితే మొత్తాన్ని స్టెయిన్ చేసుకుంటున్నాను. అలానే నేనైతే ఒక 2 ఉల్లిపాయలను అయితే కట్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే నేను పోపు దినుసులను అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని అయితే కట్ చేసేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి మనము కొద్దిగా పసుపు అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాము. పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసేసి కాసేపు అయితే వీటిని ఫ్రై అవ్వనిద్దాము. చూశారు కదండి, ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకైతే ఇప్పుడు మనము వాటర్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బీన్స్ని అయితే ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ బీన్స్ని కూడా వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే మన స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి. చూశారు కదా, మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.